అందరికీ నమస్తే. Now we are going to see about the divisibility rule for 7 and 13. So 7 కి 13 కి divisibility rules ఎలా ఉంటాయో చూద్దాం విత్ an example. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను 7 కి 13 కి రూల్ చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. సో ఇలా ఒక నెంబర్ ఉంది. ఈ నెంబరు 7 చేతి కానీ 13 చేతి కానీ డివిజిబుల్ అవద్దా లేదా అని అడిగితే మనం రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ మనం గ్రూప్గా చేసుకుని దీనికి 1 2 3 4 అని ప్లేసెస్ ఇచ్చుకున్న తర్వాత సో ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి, అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ కనుక 0 వస్తే ఈ నెంబర్ 7 చేతి కానీ 13 చేతి కానీ డివిజిబుల్ అవుద్దని చెప్పొచ్చు. లేదు డిఫరెన్స్ 7 చేత కానీ 13 చేతి కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా మనకి 7 or 13 చేత డివిజిబుల్ అవుద్దని చెప్పొచ్చు. సో చూద్దాం. ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ so here 5 plus 7 12, so 8 182. so ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేద్దాం. 256 plus 237, so here 13, so 9 and 4. సో వీటి మధ్యన మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 493 and 182. The difference is 113. So 311 వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ either if it is divisible by 7 the whole number is divisible by 7, if it is divisible by 13 the whole number is divisible by 13. సో 7 తీసుకున్నాం ఇక్కడ. సో 4 times 4 7s are 28, sorry minus, so here 3 and 31, again 4 times 28, the remainder is 3. సో రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఇది 7 చేత డివిజిబుల్ కాదు. అండ్ అగైన్ 13 చూద్దాం. సో 2 times 26 5 వస్తుంది 1, అండ్ ఇక్కడ 4 times తీసుకుందాం 52 అవుద్ది. సో 3 times తీసుకుంటే 3 13s are 39. సో ఆన్సర్ ఇస్ 12. సో ఇది ఇచ్చిన నెంబరు 12 చేతి కూడా 13 చేతి కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదు కాబట్టి సో ద నెంబర్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 and 13 ఆల్సో. సో ఇది 7కి 13కి ఉన్న రూల్. ఇక్కడ రిమైండర్ 0 వచ్చి ఉంటే 7 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేది, అలాగే 13 చేత కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.